హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైరస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ కంపెనీల నుంచి చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో క్వశ్చన్ ఇలా అడగచ్చు, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ క్లాసెస్ ఇన్ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఎంఓఏ అండ్ ద డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైరస్ విత్ గెస్ లాస్. ఫస్ట్, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏంటి? మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఒక ఫండమెంటల్ డాక్యుమెంట్ అబౌట్ ఏ కంపెనీ ఇన్కార్పొరేషన్. కంపెనీ గురించి క్రియేట్ చేసిన ఒక ఫండమెంటల్ డాక్యుమెంట్ విచ్ అవుట్లైన్స్, ఆ డాక్యుమెంట్ లో ఏమేమి ఉంటాయి? కంపెనీ స్ట్రక్చర్, స్కోప్, ఆపరేషన్ అండ్ ఆల్సో రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్ విత్ అవుట్ సైడ్ వరల్డ్. సో కంపెనీ ఎలా ఆపరేట్ అవ్వాలి అన్నది మొత్తం ఫండమెంటల్ డాక్యుమెంట్ గా క్రియేట్ చేస్తే దాన్ని మనం మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. సో క్లాసెస్ ఇన్ ద మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ వస్తే ఈ 6 క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్, నేమ్ క్లాస్. నేమ్ క్లాస్ మస్ట్ బి యూనిక్. యూనిక్ అంటే వేరే ఉండకూడదు. ఒక పేరు పెట్టుకున్నాం కంపెనీకి అంటే ఆ నేమ్ యూనిక్ గా ఉండాలి. అంటే వేరే వేరే వాళ్ళకి ఎవరికి యూజ్ చేసి ఉండకూడదు, వేరే వాళ్ళు ఎవరు పెట్టుకుని ఉండకూడదు. సో అది యూనిక్. అండ్ ఒక రూల్ ఉంది, ఎనీ ప్రైవేట్ కంపెనీ మస్ట్ ఇంక్లూడ్ పీవీటీ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ దేర్ నేమ్స్. ఇది ఒక రూల్. అది కంపెనీస్ యాక్ట్ నుంచి వచ్చిన రూల్. సో మనం అందరం అది ఫాలో అవ్వాలి అన్ని కంపెనీస్ కి. అండ్ సెకండ్, రిజిస్టర్డ్ ఆఫీస్ క్లాస్. ఇదేంటంటే లొకేషన్ ఆఫ్ ద కంపెనీస్ రిజిస్టర్డ్ ఆఫీస్ ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే జ్యూరిస్డిక్షన్ ని డిఫైన్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, కంపెనీ ఏ రిజిస్టర్డ్ ఇన్ ముంబై. ఓకే, దట్ మీన్స్ జ్యూరిస్డిక్షన్ ముంబై అని అవుతుంది. సో రిజిస్టర్డ్ ఆఫీస్ క్లాస్ కూడా చాలా ఇంపార్టెంట్. థర్డ్, ఆబ్జెక్ట్ క్లాస్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఈ కంపెనీ ఏంటి ట్రై చేస్తుంది, ఏది డెవలప్ చేస్తుంది, ఏది ప్రొడ్యూస్ చేస్తుంది, ఈ కంపెనీ ఆపరేషన్ ఏంటి, పర్పస్ ఏంటి. సో ఈ రెండు డిఫైన్ చేయాలంటే ఇంపార్టెంట్. పర్పస్ ఆఫ్ ద కంపెనీ ఏం చేస్తుంది అన్నది మనం ఆబ్జెక్ట్ క్లాస్ లో మెన్షన్ చేయాలి. ఈ కంపెనీ ఆబ్జెక్ట్ క్లాస్ లో మెన్షన్ చేసిన దానికన్నా మించి ఏమీ చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే అది వాయిడ్ అప్ ఇనిషియో అవుతుంది. దాన్ని మనం డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైరస్ అంటాం. అది నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైరస్ ఆబ్జెక్ట్ క్లాస్ రిలేటెడ్. ఇలాగా ఆబ్జెక్ట్ క్లాస్ లో ఉన్నవి మాత్రమే ఒక కంపెనీ చేయాలి. అది కాకుండా వేరే ఏవైనా చేస్తే అది వాయిడ్ అబ్ ఇనిషియో అవుతాయి ఆ కాంట్రాక్ట్స్ అని. నెక్స్ట్, లయబిలిటీ క్లాస్. ఈ క్లాస్ లో షేర్ హోల్డర్స్ కి, కంపెనీ మెంబర్స్ కి మధ్యన లయబిలిటీని డిఫైన్ చేసుకోవాలి. లయబిలిటీ బై షేర్స్, లయబిలిటీ బై అసెట్స్ అనేది ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. ఫిఫ్త్ ది క్యాపిటల్ క్లాస్. క్యాపిటల్, ద మాక్సిమం క్యాపిటల్ అంటే ద మాక్సిమం అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ కదా. ద మాక్సిమం అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ రైజ్ త్రూ షేర్స్. ఎంత అమౌంట్ మనం పబ్లిక్ ఇష్యూకి ఇచ్చి షేర్స్ రైజ్ చేసుకోవాలి అనేది క్యాపిటల్ క్లాస్ లో డిఫైన్ చేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ది అసోసియేషన్ ఆర్ సబ్స్క్రిప్షన్ క్లాస్. జనరల్ గా అసోసియేషన్ ఆర్ సబ్స్క్రిప్షన్ క్లాస్ లో ఒక డిక్లరేషన్, ఇది కంపెనీలో ఉన్న మెంబర్స్ అందరూ సైన్ చేసి ఇనీషియల్ గా ఉన్న మెంబర్స్ అందరూ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కి సబ్మిట్ చేస్తారు. సో ఈ 6 క్లాసెస్ మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైరస్. నేను మీకు ముందు స్లైడ్ లో చెప్పాను కదా, ఆబ్జెక్ట్ క్లాస్ లో మెన్షన్ చేసిన ఆబ్జెక్ట్స్ స్కోప్ మాత్రమే వర్క్ చేయాలి ఏదైనా కంపెనీ. ఒకవేళ అలా కాకుండా బియాండ్ ద పవర్స్ వర్క్ చేస్తే అది ఇల్లీగల్ ఆర్ అన్ఎన్ఫోర్సబుల్ ఆర్ వాయిడ్ అబ్ ఇనిషియో. సో డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైరస్ ఏంటంటే, అల్ట్రా వైరస్ మీన్స్ బియాండ్ ద పవర్స్. కంపెనీ ఆల్వేస్ ఒక ఎంఓఏ, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో ఉన్న ఆబ్జెక్టివ్స్ అనుగుణంగా వర్క్ చేయాలి. అలా కాకుండా
బియాండ్ ద ఆబ్జెక్ట్ క్లాస్ ఏదైనా వర్క్ చేస్తే దాన్ని అల్ట్రా వైరస్ అంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ నెక్స్ట్ సెక్షన్ వస్తుంది అప్పుడు చెప్తాను. నౌ కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ డాక్ట్రిన్. ఫస్ట్‌ది ప్రొటెక్షన్ ఆఫ్ షేర్ హోల్డర్స్ అండ్ క్రెడిటర్స్. సో, షేర్ హోల్డర్స్, క్రెడిటర్స్‌కి యొక్క ప్రొటెక్షన్ ఇక్కడ ఎలా వస్తుందంటే, ఇది వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన మనీ వాళ్ళకి తెలిసిన అంటే వాళ్ళకి ఆల్రెడీ తెలిసిన వాటిల్లో ఉన్న ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ యూజ్ అవుతున్నాయి అదే పర్పస్‌కి అని గ్యారంటీ ఇస్తుంది. అంటే ఒక కంపెనీ షేర్ హోల్డర్స్ దగ్గర మనీ తీసుకొని దాన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్‌కి ఉపయోగించకుండా డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైరస్ ఉపయోగపడుతుంది. అండ్ లీగల్ కాన్సిక్వెన్సెస్. ఏదైనా కంపెనీ అల్ట్రా వైరస్ యాక్ట్స్‌కి పాటుపడితే అంటే చేస్తే అటువంటి కేసెస్‌లో అవన్నీ వాయిడ్ అబ్ ఇనిషియో అవుతాయి. అది ఇది. నెక్స్ట్ ఫైలింగ్ విత్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కూడా ఇంపార్టెంట్. అల్ట్రా వైరస్ యాక్ట్స్ అన్ని ఫైల్ అవ్వాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్‌కొస్తే ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్‌కొచ్చేస్తే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఆబ్జెక్టివ్ క్లాస్‌లో మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ టెక్స్‌టైల్స్, క్లాత్స్ బిజినెస్ అని ఉంది. కానీ వాళ్ళు రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశారు. కానీ ఆబ్జెక్టివ్ క్లాస్‌లో రియల్ ఎస్టేట్ వాళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి ఇలాంటిది అల్ట్రా వైరస్ అవుతుంది. దాని మీనింగ్ ఇది వాయిడ్ అప్ ఇనిషియో వాళ్ళు రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయలేదు. నెక్స్ట్ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఎగ్జాంపుల్ ఇది. సెకండ్ ఎగ్జాంపుల్. ఏ కంపెనీ విత్ అన్ ఆబ్జెక్ట్ క్లాస్ టు ఆపరేట్ ఇన్ ఇండియా. సో, ఇండియాలో మాత్రమే జ్యూరిస్డిక్షన్ అనుకున్నారు. అది అలాగే స్టార్ట్ చేశారు కంపెనీ. కానీ దే కెనాట్ ఓపెన్ ఎ బ్రాంచ్ ఇన్ అనదర్ కంట్రీ. సో, అనదర్ కంట్రీలో బ్రాంచ్ ఓపెన్ చేయాలంటే వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలి? ఎంఓఏ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్‌ని చేంజ్ చేసి అప్పుడు వేరేది యూజ్ చేయాలి. ఎంఓఏ ఎట్లా చేంజ్ చేయాలన్నది ఆల్రెడీ ప్రీవియస్ టాపిక్ ఉంటుంది. ఆ వీడియో చూడండి. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ జ్ఞానోదయ.